వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణమంతా కూడా జలమయమైంది. నిన్న అయితే ఈ ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. ఈ రోజు చూడొచ్చు పూర్తిగా వరద నీరంతా కూడా క్లియర్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూడొచ్చు. దీనికి అంతటికి సంబంధించి ఇటు ఇది కాల్వ ఉంది, ఇదే ప్రాంతం ఇక్కడ. దీనికి అంతటికి సంబంధించి మొత్తానికి కామారెడ్డి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఒక్కసారి కూడా క్లౌడ్ బస్ట్ కావడంతో కామారెడ్డిలో పట్టణం అంతా కూడా 12 కాలనీలు జలమై నిన్న ఇదే స్కూల్లో నిన్న 18 మంది చిక్కుకున్న పరిస్థితి. ఈ స్కూల్లో నుండి రాత్రి కామారెడ్డి జిల్లా ఎస్పీ అదే కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా వారిని రక్షించిన పరిస్థితి నెలకొంది. ఆ స్కూల్కు సంబంధించి పేరెంట్ మీటింగ్ నిన్న పెట్టిన పరిస్థితిలో వారందరూ కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూడొచ్చు దీనికి అంతటికి సంబంధించి నిన్న ఏదైతే ఈ మనం నిల్చున్న ప్రాంతం అంతా కూడా భారీగా వరద నీరు ఉండే. ఇక్కడ ఒక కార్ వాష్ గ్యారేజ్ కూడా ఉంది. ఈ గ్యారేజ్ ఉన్న ఎలా ఉందో అంటే నిన్న నీటితో నిండి ఉండడం వల్ల ఇక్కడ ఏముంది అనేది కూడా ఏర్పడలేని పరిస్థితి ఉండేది. ఈ రోజు మాత్రం పూర్తిగా నీరు లేకపోవడం కూడా పూర్తిగా క్లియర్ అయిందని చెప్పొచ్చు. కామారెడ్డి పూర్తిగా ఒక్కసారిగా నీటిమయం కావడం దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి పట్టణ ప్రాంత ప్రజలు కూడా చాలా ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా గత 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తిగా నీటితో జలమయమైందని చెప్పదు. అతలాకుతమైన జనజీవన స్రవంతి స్తంభించింది. పూర్తిగా భారీ వర్షాల కారణంగా నదులు అదేవిధంగా ఉప్పొంగి పారుతున్న పరిస్థితి నెలకొంది. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 44వ జాతీయ రహదారిపైన భారీగా వరద నీరు చేరడం నిజామాబాద్ హైదరాబాద్ అదేవిధంగా కామారెడ్డి మెదక్ల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా కామారెడ్డి బీబీపేటకు సంబంధించిన బ్రిడ్జ్ తెగిపోవడంతో అక్కడ కూడా రాకపోకలు ఈ రోజు బంద్ అయిన పరిస్థితి నెలకొంది. పలు రైళ్లను కూడా రద్దు చేశారు. ఏదైతే ఈ రోజు స్కూళ్లకు పూర్తిగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వము ముందస్తుగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నిజామాబాద్ అంతటా కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఒక్కసారిగా ఉదయం నుంచి కుండపోత వర్షం కురవడంతో జనజీవన స్రవంతి స్తంభించిందని చెప్పొచ్చు. బస్సు సర్వీసులను కూడా నిలిపివేసింది ఆర్టీసీ. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని పరీక్షలను కూడా వాయిదా వేసింది. కామారెడ్డి పట్టణం పూర్తిగా జల దిగ్బంధమైన కాలనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ కాలనీల నుండి నీరు బయటకి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు కామారెడ్డిలో నిన్న ఏదైతే విలయతాండ ఒక్కసారిగా వర్షం నీరు ఒక్కసారిగా రావడం ఈ ప్రాంతం అంతా కూడా జలమయ డ్రోన్ విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ పూర్తిగా నీరంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ నుండి అక్కడికి ప్రవహించడంతో భారీగా ఈ ప్రాంతం అంతా కూడా నీటిని నిండిపోయిన పరిస్థితి నెలకొంది. నేడు వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నట్లు సమాచారం. దీనికి అందరికి సంబంధించి భారీ వర్షాలకు జలమయమైన కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాద్ సిరిసిల్ల జిల్లాలను హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించినట్లు తెలుస్తుంది. ఏరియల్ సర్వే ద్వారా మొత్తానికి భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అతలాకుతమైందని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. రోడ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ విద్యుత్ స్తంభాలు విద్యుత్ వైర్లు కూడా తెగిపోయిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఈ కామారెడ్డి చుట్టుపక్కల ఏదైతే శివారు ప్రాంతం కామారెడ్డి పెద్ద చెరువు శివారు ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద చెరువు శివారు ప్రాంతంలో పూర్తిగా జలమయమైన కాలనీలు 12 ఉన్నాయి. కాలనీల్లో కూడా రాత్రి అంతా కూడా బిక్కుమంటూ నిద్రపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేకపోవడం పూర్తిగా వారికి పెద్ద సమస్యగా ఎదురైందనే చెప్పొచ్చు. కామారెడ్డి పట్టణంలో రాత్రి అంతా కూడా చీకటిమయమైంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా జలమయం కావడం విద్యుత్ లైన్లన్నీ కూడా తొలగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షాల కారణంగా జనజీవన స్రవంతి స్తంభించింది. దీనివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారంలో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.